నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి అష్రఫ్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ దయాకర్ గారు తెలియజేశారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి గూడూరు పట్టణానికి పేరు తీసుకురావాలని విద్యార్థికి పాఠశాల యాజమాన్యం సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థి అష్రఫ్ ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. So it's a very proud moment for our Sai Vidyanikethan English Medium School, and particularly this academic year we are very active in academics, and apart from that in extracurricular activities we are achieving many milestones. One of the milestone achieved by our school student, that is Akil Ashraf of our 10th class got selected for the state badminton competition which is being organized by Sports and Games Federation, Government of Andhra Pradesh. So please give a great round of applause to Akil Ashraf. Correspondent sir and principal sir and principal madam and along with his parents are here. So we have decided to felicitate him as he has selected to the state badminton. He is the one selected from private school. Almost 23 private school has participated in that event. Only Akil Ashraf from our school has got selected for it. So now I request to felicitate Mr. Akil Ashraf, and also I convey my heartful congratulations and best wishes to our school PET Sri Chaitanya sir, who has encouraged him a lot along with the institution. Thank you Chaitanya sir. With your support he has achieved this event. I request the guests to felicitate him. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకు రావాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏటీఈ మునీంద్ర తండ్రి జ్ఞాపకార్థం మునీంద్ర భార్య జ్యోతి దాతృత్వంతో ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ జ్యోతి ప్రతి సంవత్సరం ఆమె మామగారి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా మా మెంబర్లలో ఒకరైన జయజ్యోతి గారు ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళ భర్త గారైన ఏడీఈ గారు మునీంద్ర గారి తండ్రి గారైన మునికృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాకు జయజ్యోతి ఇది స్పాన్సర్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇదే వృద్ధాశ్రమంలో మనం ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి మనకు స్పాన్సర్గా వ్యవహరించిన జయజ్యోతి గారి కుటుంబంకి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి మాకు కొత్తగా చేరినా కూడా చాలా యాక్టివ్ మెంబరు. అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటారు. ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నప్పుడు వెంటనే స్పందించి అందరికీ హెల్ప్ చేసే నేచరు. మరి మా రెండు క్లబ్ల తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఆమె
నెల్లూరులో కూడా ఒక వృద్ధాశ్రమంలో కూడా ఇలాగే భోజనం స్పాన్సర్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకునేదానికి మీ సహకారం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాల్లో వరుసగా 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవ అవార్డులు మన A5 హోటల్ కు రావడం సంతోషంగా ఉందని A5 హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ బద్రిగిరి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని బూదానం గ్రామంలో ఉన్న A5 హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలం బూదానం గ్రామంలో ఉన్న A5 హోటల్లోని నిర్వహించిన మీడియా సమావేశంలో హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ బద్రిగిరి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన విజయవాడలోని శిల్పకళా వేదికలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో A5 హోటల్ కు బెస్ట్ వే సైడ్ అమ్యూనిటీస్ కేటగిరీ నందు విశిష్ట పురస్కారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని తెలిపారు. 2019లో స్థాపించబడిన స్టార్ హోటల్ అనుభవాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నామని వరుసగా 3వసారి అవార్డు రావడం ద్వారా మాకు కస్టమర్ల పట్ల మరింత బాధ్యతను పెంచిందని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఐడియాలతో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తూనే ఉంటామని తెలిపారు. వరల్డ్ టూరిజం డే జరిగింది. దానిలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. దీనిలోకి గత 2 సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడాను బెస్ట్ హోటల్ ఆన్ హైవేస్ A5 మళ్ళీ సెలెక్ట్ చేయబడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో సీఎం గారు చెప్పినప్పుడు హోటల్ని ఇండస్ట్రీ సెక్టర్ కింద మార్చేదానికి ఆయన నిన్న అనౌన్స్ చేశారు. అది హోటలియర్స్కి అందరికి కూడా అదొక శుభవార్త యాక్చువల్గా. అంతేకాకుండా టైమింగ్స్ కూడా ఆయన నిన్న డిక్లేర్ చేశారు. రాత్రి 12 గంటల వరకు కూడా హోటల్స్ రన్ చేసుకునే దానికి ఆయన నిన్న పర్మిషన్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ జీవోలు ఒక 15 డేస్ లోపల వస్తాయి ఇవన్నీ. ఇదే కాకుండా నిన్న మన నాయకులు గూడూరు ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉండడం జరిగింది. కానీ ఆయనకి సమయం లేనందువల్ల ఆయన హాజరు కాలేకపోయారు. ఆయన సహకారంతో నిన్న మన టూరిజం మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి ఆయనకి గూడూరు ప్రాముఖ్యత తెలియజేయడం అయింది. గూడూరుకి సంబంధించి తూపులపాలెం బీచ్ రిసార్ట్లో డెవలప్ చేసేదానికి ఆయన సహకారం కోరామన్నమాట. కోరిన దానికి ఆయన తప్పకుండా విజిట్ చేస్తానని చెప్పారు. అది మన ఎమ్మెల్యే గారు ఆయన కలిసి ఒకసారి గూడూరుకి సంబంధించి తూపులపాలెం బీచ్ రిసార్టు డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ గూడూరులో చిన్న టౌన్ ఇది గూడూరు, అయినా కూడా మేము ధైర్యం చేసి కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ హోటల్ పెట్టడం జరిగింది. కష్ట బాధలన్నీ భరిస్తూ కూడా ఈ 5 years వరకు రన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 5 yearsలో మాకు వచ్చిన సపోర్ట్ ఏంటంటే గవర్నమెంట్ ద్వారా కంటిన్యూస్గా 3 అవార్డ్స్ రావడం 22, 23, 24లో. నెల్లూరు జిల్లా సైదాపురం నూతన తహసీల్దార్గా సోమవారం రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై సైదాపురం తహసీల్దార్గా నియామకమై బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ పరమైన సేవలు ప్రజలకు సకాలంలో అందించేలా కృషి చేస్తానని తెలిపారు. నా పేరు రమాదేవి. నేను ఎలక్షన్ నిమిత్తం గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వహించి నెల్లూరు జిల్లాకి మళ్ళా తిరిగి వచ్చిన సందర్భంలో ఒక అనివార్య కారణాల వల్ల మా ఇంట్లో పరిస్థితుల వల్ల ఒక 2 నెలల సెలవులో ఉండాల్సి వచ్చింది. తర్వాత సైదాపురం తహసీల్దార్గా ఈరోజు జాయిన్ అయ్యాను. మండల ప్రజలు తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని పానిచల్ర గ్రామంలోని శివాలయంలో సోమవారం మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతికి పూజలు నిర్వహించిన అనంతరం విశేష అలంకారంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఫోటో తీసుకుంటాం. ఓం మంగళం ఓం నమ శివ మంగళం ఓం నమ శివాయ ఓం నమ శివాయ. नमस्ते नमः पार्वती पते हर महादेव शंभो शंकर. नमस्ते नमः पार्वती पते हर महादेव शंभो शंकर. अष्टवशाय पादावशाय सुखाचिन्नत्वयां मुखे भवेश कप्पय नागवज्र कुत्ताल हिमाय तां बोलहतां तां बोलनत्वयामि आं बोलनत्वयामि. ओम धन्यवादं मदा बोलनादमत्वं दानदेवला ब्रह्मादेवयमायामि. जय नमस्ते नमः पार्वती పెట్టాలి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని దేవరవేమూరు గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత అంకమ్మ అమ్మవారికి గ్రామస్తులు గ్రామ పొంగళ్లు పొంగించి విశేష పూజలు నిర్వహించారు. ఉభయదాతలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కలిచెట్టి రాధాకృష్ణరెడ్డి, తోట వెంకటేశ్వరరావు, కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి, పెన్న మస్తాన్ రెడ్డి, తోట విజయ్ కుమార్, గోపిదేశి శ్రీనివాస్, పర్వతాల సుబ్బయ్య, పార్వతల హరిబాబు, గ్రామ సర్పంచ్ వెంకటరమణమ్మ, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
ముందే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు శ్రీ మృత్యుంజయ స్వామి వారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో కారు ఢీకొని లీలా భిక్షత్ అనే 11 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి ఆడుకునేందుకు క్రీడా మైదానానికి వెళ్లిన బాలుడు మృతి చెందడంతో లీలా భిక్షత్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో సమీపంలోని వీరారెడ్డిపల్లికి చెందిన లీలా భిక్షత్ ఆడుకునేందుకు మైదానంలో ఉండగా వంశీ అనే యువకుడు కారు నేర్చుకుంటూ ప్రమాదవశాత్తు బాలుని ఢీకొట్టడంతో అక్కడ ఉన్నవారు హుటాహుటిన బాలుని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఎవరూ ఊహించని విధంగా జరిగిన యాక్సిడెంట్ లో బాలుడు లీలా భిక్షత్ మృతితో భిక్షత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి కారణమైన వంశీని 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.